అందరికీ నమస్తే. వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్. నేను మీ వంశీకృష్ణ. గత 40 రోజులుగా మన ఛానల్లో వీడియోలు పెట్టడానికి చిన్న అసౌకర్యం కలిగింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వీడియోలు చేయలేకపోయాం. ఇక నుంచి ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసేటటువంటి అరాచకాలని, పరిపాలనలో ఉన్నటువంటి లోపాలని ప్రతిరోజు ఎండగట్టే ప్రయత్నం అయితే చేద్దాం. నా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ని నేను కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇక విషయానికి వచ్చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకునే మాట ఏంటంటే, నా అక్క చెల్లెమ్మలు, నేను మహిళా పక్షపాతిని, నేను మహిళల కోసం నా ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం పనిచేస్తుంది అని చెప్పుకు తిరుగుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వాస్తవానికి వస్తే అదంతా గిమ్మిక్ అనమాట. అంటే కనికట్టు. వాస్తవంగా మనం ఏమనుకుంటాం, ఇంద్రజాలికులు చేస్తూ ఉంటారు. ఉన్నది లేనట్లు భ్రమింపజేయటం, ఉన్న డబ్బుని మాయం చేయటం, లేదా డబ్బుని సృష్టించడం, సాయం చేయకుండానే చేసినట్లు చూపించుకోవటం, ఇవన్నీ కూడా మనం ఇంద్రజాలికులు చేసే పనిగా భావిస్తూ ఉంటాం. కానీ అదే పని జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల విషయంలో చేస్తున్నారు అంటే ఇది మీరు కాదు అంటారా? కాదు అనకుండా నేను ఇప్పుడు కొన్ని చెప్తాను. కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాం. ఆ పాయింట్స్ అన్ని మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అన్యాయం జరుగుతుంది కాబట్టి వీడియోస్ని షేర్ చేయడం నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకు చేస్తున్నది ఏంటి? చెప్పుకునేది ఏంటి? నా అక్క చెల్లెమ్మలు, నేను మహిళా పక్షపాతిని అని చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆ విధంగా ఉండాలి అంటే దానికి చాలా వరకు కష్టపడాల్సి ఉంటుంది అదనంగా. అలాగే డ్వాక్రా మహిళల ఉపాధి ఏదైతే ఉందో ఆ ఉపాధిని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నమాట జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం. అది ఏంటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటంటే, మన రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 1 కోటి మందికి పైగా డ్వాక్రా మహిళలు. ఈ డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి పొందుతూ, పొదుపు రుణాలు తీసుకుంటూ బ్యాంకులకి చాలా ఆదాయం తెచ్చిపెడుతూ ఉన్నారు. వాస్తవంగా వీళ్ళు చేసేది ఏంటి? మనకి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 0 వడ్డీ రాయితీ ఏదైతే ఉందో ఆ 0 వడ్డీ రాయితీని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో 10 లక్షల వరకు రుణాలను పెంచారు. అంటే ఒక్కొక్క పొదుపు సంఘం 10 లక్షల వరకు తీసుకునే వసతినైతే కల్పించారు. అందులో 0 వడ్డీ కింద ఆ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలకి 0 వడ్డీ రాయితీని కల్పించడం జరిగింది. కానీ మన జగనన్న సర్కార్ ఏం చేసింది? నేను మహిళా పక్షపాతిని, నా అక్క చెల్లెమ్మలకి నేను తోడుగా ఉంటాను అని చెప్పుకునే జగన్ మాత్రం ఆ రాయితీ 0 వడ్డీ రాయితీ ఏదైతే ఉందో ఆ 0 వడ్డీ రాయితీని 5 లక్షల నుంచి 3 లక్షలకు కుదించేశారనమాట. అంటే తగ్గించేశారు. అంటే ఇక్కడ 2 లక్షలకి ఏదైతే ఉందో ఆ 2 లక్షల రూపాయలకి ఓన్లీ 3 లక్షల రూపాయలకి మాత్రమే 0 వడ్డీ రాయితీ వస్తుంది. మిగిలిన 2 లక్షల రూపాయలకి రావట్లా. అంటే ఎంత దెబ్బతీసినట్లు ఇందులో? 0 వడ్డీ అని చెప్పుకునే చోట 5 లక్షల రూపాయలకి, అంటే ఒక గ్రూప్ తీసుకునే 10 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలకి 0 వడ్డీ రాయితీ రావాలి. ఆ 0 వడ్డీ రాయితీని జగన్మోహన్ రెడ్డి 3 లక్షల రూపాయలకే పరిమితం చేశాడు. అంటే 2 లక్షల రూపాయలకి వడ్డీ కడుతూ ఉన్నారు. అదనపు వడ్డీ భారం అన్నమాట. అంటే దీనివల్ల డ్వాక్రా మహిళలకి ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇంకా ఇదే కాదండి, వాస్తవంగా ఈ 0 రాయితీ ఏదైతే ఉందో ఇది 2021 వరకు కూడా డ్వాక్రా సంఘాలు బ్యాంకు నుంచి పొందే రుణం ఏదైతే ఉందో అది గ్రూప్కి 2 లక్షలు 3 లక్షలు వచ్చే రుణాన్ని 10 లక్షలుగా పెంచారనమాట. ఇప్పుడు దాన్ని 2021లో చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలకు పెంచిన దాన్ని 10 నుంచి 15 లక్షల వరకు చేయటం జరిగింది. 20 లక్షల వరకు పెంచారు రాయితీని కూడా. అంటే ఒక సంఘం వచ్చేసి 20 లక్షల వరకు కూడా తీసుకోవచ్చు. అందులో రాయితీని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు పెంచదలుచుకుంటే, మహిళా పక్షపాతి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిందేంటి? 5 లక్షల రూపాయలకి 0 వడ్డీ రాయితీ ఏదైతే ఉందో దాన్ని 10 నుంచి 15 లక్షల వరకు పెంచవచ్చు. అలా పెంచకుండా కేవలం 20 లక్షలు తీసుకునే లోన్కి 3 లక్షల రూపాయలకి మాత్రమే 0 వడ్డీ రాయితీ వస్తుందన్నమాట పొదుపు సంఘాలకి. మిగిలిన 17 లక్షల రూపాయలకి వడ్డీ కడుతున్నారు.
సరే వడ్డీ ఆ తర్వాత ఎప్పుడో బ్యాంకులో వేస్తామని చెప్తారు, నేను బటన్ నొక్కుతున్నాను, ఆ నొక్కే బటన్లు మీకు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితులు అయితే ప్రభుత్వం ఉంది. ఈ రకంగా పెంచటానికి బదులుగా, అంటే ఏ విధంగా మోసం చేస్తున్నాడు అనే దానికి ఎగ్జాంపుల్ అనమాట. పెంచడానికి బదులుగా సున్నా వడ్డీ రాయితీని పెంచడానికి బదులుగా తగ్గించారు కదా. దానివల్ల అదనపు భారం అనేది డ్వాక్రా మహిళలకి పడుతూ ఉంది. ఇంతేకాదు డ్వాక్రా మహిళల్లో ఇంకోటి అభయహస్తం అనేది ఉండేది. ఏది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి, డ్వాక్రా సంఘాల్లో 18 నుంచి 59 ఏళ్ళు నిండిన వారికి, అంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత పింఛన్ ఇచ్చేందుకు 2009లో అభయహస్తం పథకాన్ని మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి. ఎల్ఐసితో ఒప్పందం చేస్తున్నారు. దానికి దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వం వాటా కలిపి 2000 కోట్ల వరకు చేరింది. అప్పుల అప్పారావు జగన్కు దానిపై కన్నుపడింది అనమాట. ఇప్పుడు ఆ జగన్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఎల్ఐసి సంస్థ నుంచి దాని నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నాడు. ఇప్పుడు ఆ సంస్థని మొత్తాన్ని తప్పించి ఆయనే తీసేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నేనే మొత్తం తినాలి అన్నట్లుగా. ఇప్పుడు అభయహస్తంలో కూడా హ్యాండ్ ఇస్తున్నారనమాట. నెక్స్ట్ 2100 కోట్ల బకాయిలు కూడా ఎగవేత వేయటం జరిగింది. దానికి ఏంటంటే డ్వాక్రా సంఘాలు తీసుకునే రుణం ఏదైతే ఉందో రాయితీ 10 ఏళ్లకు పైగానే అమల్లో ఉంది. అది మొదట్లో పావలా వడ్డీ అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత దాన్ని ఏం చేశారంటే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల వరకు తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీని వర్తింపజేసి మిగిలిన రుణాలు, అంటే 10 లక్షలు తీసుకునే దానిలో 5 లక్షల రూపాయలకి సున్నా వడ్డీ, మిగిలినటువంటి 5 లక్షలకి పావలా వడ్డీతో ఉండేది. మిగిలిన 5 లక్షలకి ఈ రాయితీని ఏటా విడుదల చేయకపోయినా నిధుల లభ్యత ఏదైతే ఉందో దానికి అనుగుణంగా 5 ఏళ్లలో 2835 కోట్ల మేర సభ్యులకు అందించారనమాట. అంటే 2100 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వం మారిపోయింది. మన జగనన్న వచ్చాడు కదా, ఆ పథకం రద్దు చేశారనమాట. ఇప్పుడు 30 ఏళ్ల క్రితం నుంచి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాల కోసం కావచ్చు, పేదలకు రుణం ఇచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళల పొదుపు ఖాతాల్లోంచి బలవంతంగా కట్టించుకున్నారు. ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. అంతేకాదు ఈ డ్వాక్రా సంఘాల్లో భీమామిత్ర, కళ్యాణమిత్ర, ఇంకా పశుమిత్రలుగా పనిచేస్తూ ఉన్నారు కొంతమంది మహిళలు. వాళ్ళను కూడా జగన్ ప్రభుత్వం రావటంతో ఆ మిత్రలు ఎవరైతే ఉన్నారో, పశుమిత్ర కావచ్చు, కళ్యాణమిత్ర కావచ్చు, భీమామిత్రలో పనిచేసే వాళ్ళు దాదాపుగా ఎంతమంది ఉన్నారంటే 7500 మంది మహిళలు ఉన్నారు. ఈ 7500 మంది మహిళల్ని కూడా ఆ ఉద్యోగాల్లో నుంచి తొలగించారు. ఆ విధులు ఏదైతే వాళ్ళు చేస్తున్నారో, ఏదో కొద్దిగా సంపాదించుకుంటూ ఉన్నారు, వాటిల్లో నుంచి కూడా తొలగించారనమాట. 49,000 కోట్ల రూపాయల అప్పు ఉందన్నమాట ఇప్పుడు డ్వాక్రా మహిళల పైన మన జగనన్న ప్రభుత్వ హయాంలో. అంతేకాదు డ్వాక్రా సంఘాల్లో ఎస్సీ ఎస్టీ మహిళల అభ్యున్నతి కోసం ఏదైతే కష్టపడుతున్నానో ఉన్నతి పథకం అనేది ఒకటి ఏర్పాటు చేశారు 2014-19లో తెదేపా ప్రభుత్వం. దీనికి 800 కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణంగా ఇచ్చి నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకోవడం జరుగుతూ ఉంటుంది ఉన్నతి పథకం కింద. అది కూడా ఈ 4.5 ఏళ్లలో ఒక్క ఉన్నతి పథకం కింద ₹1 కూడా కేటాయించలా. మరి డ్వాక్రా మహిళలకి జగన్ చేస్తుంది ఏంటి? అన్యాయం కాదా? నా అక్క చెల్లెమ్మలకి నేను మంచి చేస్తాను అని చెప్పుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డి మరి డ్వాక్రా సంఘాలపైన ఈ రకంగా వడ్డీ రాయితీని కూడా 5 లక్షల నుంచి 3 లక్షలకు కుదించారు. ఆ వడ్డీ భారం కూడా అదనంగా డ్వాక్రా సంఘాలపైన పడింది. పశుమిత్రలుగా, భీమామిత్రలుగా వాళ్ళు పనిచేసే 7500 మంది సభ్యుల్ని తొలగించారు. ఉన్నతి పథకం రావాల్సింది ఉన్నతి పథకాన్ని కూడా ఇవ్వటం మానేశారు. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ఉండేటటువంటి పథకాలన్నింటినీ కూడా తీసేసి ఆయన చెప్పుకొని తిరిగేదేంటి? నేను డ్వాక్రా మహిళలకి బ్యాంకుల ద్వారా మంచి చేస్తున్నాను అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి చేస్తున్నటువంటి ధోకా కాదా? మోసం కాదా? ఆలోచించండి మీరే. కాబట్టి మనకి ఏ ప్రభుత్వం మంచిది, ఏ ప్రభుత్వంలో మన ఉన్నతికి పాటుపడ్డారు అనేది తెలుసుకొని ఇకనైనా జాగ్రత్త పడితే మన రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మన భవిష్యత్తు కూడా బాగుంటుంది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. అర్థమైంది కదా?
థ్యాంక్ యూ. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. జై హింద్.